సింహాచలంలో గోడ కూలిపోయి 7 మంది దాకా చనిపోయారు. అసలు దీని మీద ఏమంటారు మీరు? అది కూడా కొత్త గోడ. ముందుగా వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలా టెంపుల్లో ఆ విధంగా జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కొత్త గోడను సరైనటువంటి క్వాలిటీగా నిర్మాణం చేయకపోవడం వలన ఒక అమాయకులైనటువంటి ప్రజల నిండు ప్రాణాలు బలైనవి. ఎందుకంటే ఇలా టెంపుల్కు ఇలా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని తీసుకొని కుటుంబ సభ్యులు తీసుకొని ఆనందంగా పోయి దేవుని దర్శనం చేసుకొని టూరిజం ప్లేస్లో మనం తిరుగుదామని చెప్పేసి ప్రజల కాడికి వెళ్ళడం వల్ల ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి సంబంధిత కాంట్రాక్టర్ కానీ, ఆ టెంపుల్ ఈవో కానీ, ఆ సంబంధిత మున్సిపల్ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే ఈ ఘటన జరిగిన కాసేపుకే మన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వాళ్ళని పలకరించడానికి వెళ్ళారు. అసలు అంటే ప్రభుత్వం మనకి ఉన్నా కూడా వాళ్ళు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని సానుభూతి అనేది లేదు. దీనిపై మీరు ఏమంటారు? జగన్ గారు అధికారంలో నుండి అధికారం అయినాక కూడా ఎప్పుడు నిరంతరం ప్రజలలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఇలా ప్రతిదీ కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఇలా ప్రజల కోసం పనిచేసేది, ప్రజల పక్షాన పనిచేయడానికి కోసం. జగన్ గారు కూడా అంత స్పందించి తొందర అవ్వడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఇలా జగన్ గారు కూడా అక్కడికి వెళ్ళడం వలన అక్కడ ఈ ఘటనకు సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు కారణమైనరో వారిపైన చర్యలు తీసుకునే విధంగా జగన్ గారు కూడా చూడాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదేవిధంగా వారు పోయి స్పందించడం చాలా సంతోషం. ఎందుకంటే దుఃఖంలో ఉన్న వారి దగ్గరకు పోయి ఒక పెద్ద నాయకుడు పోయి ఇలా వారిని దగ్గరకు పోయి మాట్లాడితే కూడా వాళ్ళ దుఃఖం కూడా తగ్గుతుంది. మేము భరోసా ఉన్నామని వారి కుటుంబాలకు కూడా వారు భరోసా ఇవ్వడం చాలా మంచికరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడి వారి కుటుంబాలకు కూడా నష్టపరిహారము ఎక్కువ ఇప్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నష్టపరిహారం అంటే ఇప్పుడు నష్టపరిహారం ఇచ్చినంత మాత్రాన ప్రాణం అనేది తిరిగి రాదు కదా. కానీ ఎంత నష్టపరిహారం ఇస్తుందని అనుకుంటున్నారు ప్రభుత్వం? కంపల్సరీ వారి కుటుంబాలకు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా వారి కుటుంబంలో ఎవరైతున్నారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఎన్ని ఇచ్చినా కూడా ఒక ప్రాణానికి మాత్రం మీరు అన్నట్టు డబ్బులు మాత్రం విలువ కట్టలేమండి. ఎందుకంటే ఒక ప్రాణం ఇలా కుటుంబంలో డబ్బులు సంపాదించే వ్యక్తి చనిపోతే గట్రా వారి కుటుంబ పరిస్థితి రోడ్డున పడే స్థితి వస్తుంది. మనం మొన్న విషయం మనకు పల్గాం ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి కుటుంబాలు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో 2 చనిపోతే వాళ్ళ కుటుంబాలు ఎంత రోధిస్తున్నాయి. అదేవిధంగా అది దృష్టిలో ఉంచుకోకుండా ఈ అధికారులు కూడా ఇట్లా నిర్లక్ష్యం వహించి ఇలా ప్రజల ప్రాణాల మీకు తీసుకొచ్చారంటే అంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలుసు. ముందు చూసి మొన్న తిరుపతి దేవస్థానంలో కూడా తొక్కిచ్చలాట్లో 6 మంది చనిపోయారు. ఇలా అలాంటి నిర్లక్ష్యం చేసేటువంటి అధికారులపైన, నాయకులపైన, ఎవరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అసలు అంటే ఆ గోడ కట్టడం ఇంజనీరింగ్ మిస్టేక్ అంటారా, లేకపోతే క్వాలిటీ లేని ఐటమ్స్ వాడుంటారంటారా? వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాలలో ఏమవుతుందంటే కమిషన్ ఎక్కువ అయిపోతుందండి. ఒక కాంట్రాక్టర్ ఇలా ఒక గోడ నిర్మాణం చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 100 రూపాయలు పెట్టి గోడ కట్టాలనుకుంటే గట్ట అందులో 20% కమిషన్లు ఓడి అధికారులు కానీ, నాయకులు కానీ కమిషన్ బేసిడ్ తీసుకోవడం వల్లనే ఇలా వారు నిర్మాణాలు సరిగ్గా వేయలేకపోతున్నారు. ఇలా మనకు సరైనటువంటి కన్స్ట్రక్షన్కి డబ్బులు వచ్చిన తర్వాత మనం కన్స్ట్రక్షన్ ఎందుకు చేయమండి? అది ఒకటి. దాని తర్వాత కాంట్రాక్టర్ మిస్టేకే. ఎందుకంటే కాంట్రాక్టర్ ఒక నాసిరకం కాబట్టి ప్రజల ప్రాణాలను మీకు ఇచ్చింది కాబట్టి ఈ కాంట్రాక్టరు అదేవిధంగా టెంపుల్కి సంబంధించినటువంటి ఈవో గారు కూడా దాన్ని పర్యవేక్షించకపోవడము, సంబంధిత అధికారులు ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారో అదేవిధంగా సంబంధిత మున్సిపల్ అధికారి కూడా వీళ్ళందరూ దాన్ని చూసి దాన్ని పర్యవేక్షించకపోవడం, వీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి నేను తెలియజేసిన. ఖచ్చితంగా ఏదైనా కూడా ప్రజల ప్రాణాలు బలైనాయి కాబట్టి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్ పైన, ఎండోన్మెంటు ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ఈవో పైన, మున్సిపల్ కమిషనర్ పైన, సంబంధిత అధికారులపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇలాంటి సంఘటన పర్యాటక క్షేత్రంలో ఉన్నటువంటి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతంత మాత్రాన ఇలా అభివృద్ధిలో ఉంది. ఇలా పర్యాటకులు వస్తేనే ఆ రాష్ట్రం నడిచేటువంటి పరిస్థితి కాబట్టి కంపల్సరీ పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. ఇలాంటిది కూడా మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ప్రభుత్వం కదిలొచ్చింది అంటారా? కంపల్సరీ 8 మంది ప్రాణాలంటే ఆశామాషి కాదు కాండి. 8 మంది ప్రాణాలు పోయినాయి అంటే 8 కుటుంబాలు నష్టపోయి రాష్ట్రానికి ఎంత దెబ్బ అండి. ఎవరైనా మనము ఇలా అక్కడికి వెళ్తుంటే టెంపుల్కి వెళ్తే గట్రా మన ప్రాణం పోగొట్టుకుని వస్తామంటే మిగతా వారు ఎవరైనా వస్తారు ఆ ఘటన చూసి? ఆ ప్రాంతానికి కూడా రాలేరు కాబట్టి కంపల్సరీ ప్రభుత్వం కదిలొస్తుంది, కంపల్సరీ కదిలి రావాలి.
రాకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానికమైన ప్రతిపక్ష నాయకులు కొట్లాడాలి. ఇది సరికాదు. ఇది ఇలా చేయడం వల్ల ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఏ ప్రభుత్వమైనా ఇవ్వాలి, ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేస్తుందండి, ప్రజల మంచి కోరుకోవడానికిగా ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలు. కానీ ప్రభుత్వం ఇప్పుడు కనుక చనిపోయిన కుటుంబాన్ని పరిహరించడానికి అంటే పలకరించడానికి కూడా వెళ్ళలేని వాళ్ళు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తుందంటారు ఈ ప్రభుత్వం. వారు దేశంలో ఇలా మనకు ఉగ్రవాదులు దాడి అయితేనే వాళ్ళు అంత స్పందించేసారు. ఇలా సొంత రాష్ట్రంలో అయినా ఇంకా వాళ్ళు స్పందించకపోవడం అనేది ఉండేది. కంపల్సరీ ప్రభుత్వం కూడా దిగి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు వారికి నష్టపరిహారం ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటిది మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఉంటే ఎలాంటి భద్రత తీసుకుంటే బెటర్ అంటారు? ముఖ్యంగా ఇలాంటి సంఘటన జరగడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం వల్లనే. మాకెందుకు, మేము జీతం తీసుకుంటున్నాం కదా, మాకు డబ్బులు వస్తున్నాయి కానీ చెప్పేసి మీ స్వలాభాల కోసము ప్రజల ప్రాణాలను మాత్రము ఇట్లా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి నేను అధికారులు చెప్తున్నాను. ఎందుకంటే అధికారులారా మీరు జీతాలు తీసుకుంటారు, పుణ్యానికి పని చేయట్లేదు, డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు పనిని ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఏ విధంగా పర్యవేక్షించని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా కంపల్సరీ పర్యవేక్షణ ఉండాలని చెప్పి తెలియదు. లేకుంటే ఈ పాపాలన్నీ మీకు కూడా కొడతాయి. మీకు కూడా అదే ఆ పొజిషన్లో మీ కుటుంబమే మీ వాళ్ళు ఎవరు ఉంటే కాబట్టి ఏ విధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.